అందరికీ నమస్కారం. నేను మీ దేశాయిపేట అదితి శర్మ. ఈరోజు మనం హోలీ పండుగ గురించి తెలుసుకోబోతున్నాము. హోలీ అనేది రంగుల పండుగ. హిందువులు వసంతకాలంలో వచ్చే ఈ పండుగను భారతదేశంలోనే కాకుండా నేపాల్, బంగ్లాదేశ్ ప్రవాస భారతీయులు కూడా ఈ పండుగను ఘనంగా జరుపుకుంటారు. హోలీ పండుగను బ్రాజ్ ప్రాంతంలో భగవంతుడైన కృష్ణుడికి సంబంధించిన ప్రదేశాలైన మధుర, బృందావనం, నందగావ్లో ఈ పండుగను చాలా ఘనంగా చేసుకుంటారు. హోలీ పండుగ సందర్భంగా ఈ ప్రదేశాలు 16 రోజుల పాటు పర్యాటక కేంద్రాలలో సందర్శకులతో చాలా రద్దీగా ఉంటాయి. హోలీ ఉత్సవ రోజున రంగుల పొడిని, రంగుల నీళ్లను ఒకరిపై ఒకరు చల్లుకుంటూ చాలా ఘనంగా హోలీ ఉత్సవాన్ని జరుపుకుంటారు. ముందు రోజు హిరణ్యకర్షకుడి చెల్లెలైన హోలికా రాక్షసి బొమ్మకు నిప్పంటిస్తారు. దీనిని హోలికా దహన అని కూడా అంటారు. హిరణ్యకర్షకుడు చెల్లెలైన హోలిక అనే రాక్షసి ప్రహ్లాదుడిని మంటల్లో వేసినప్పుడు దైవలీలతో తప్పించుకున్నాడు. అందుకే భోగి మంటలు అంటిస్తారు. హోలిక అనే రాక్షసి ఈ మంటల్లో దహనమయ్యింది. కానీ విష్ణువుకు పరమభక్తుడైన ప్రహ్లాదుడు తన అపరభక్తితో ఎటువంటి గాయాలు లేకుండా బయటపడ్డారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలలో హోలికా దహనాన్ని కామదహనం అని కూడా అంటారు. సో ఫ్రెండ్స్, ఈరోజు మనం హోలీ గురించి తెలుసుకున్నాం కదా. రేపు ఇంకొక అంశంతో ఉంటుంది మీ దేశాయిపేట అదితి శర్మ. ధన్యవాదాలు.